ఇండియా అంటేనే ట్రంప్ మండిపోతున్నారు. టారిఫ్ వీసాలు ఇలా ఇష్టం వచ్చిన రీతితో భారత్పై రెచ్చిపోతున్నారు. ఇన్ని చేస్తున్నా భారత్ తన మాట వినటం లేదన్న కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఎన్ని చర్యలు చేపడుతున్నా ఏం చేస్తున్నా భారత్ తనను పట్టించుకోవటం లేదని ట్రంప్ గ్రహించినట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా తాను చేయాల్సిన పనులన్నీ చేసిన ట్రంప్ ఇప్పుడు మరో రూపంలో భారత్ను ఇబ్బందులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి ట్రంప్ భారత్పై పన్నుతున్న కొత్త కుట్రలేంటి? ట్రంప్ నయాతంత్రం భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? లెట్స్ వాచ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అమెరికాను అగ్రపదంలో నిలపడం అటుంచి అమెరికాను పతనం దిశగా నడిపిస్తున్నారు. ఆసియాలో అమెరికాకు భారత్తో మాత్రమే అత్యంత బలమైన మిత్రబంధం ఉండేది. అయితే గడిచిన 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ మిత్రబంధానికి ట్రంప్ తన అహంకారంతో బ్రేకులు వేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధానికి తానే తెరదించారంటూ లేనిపోని గొప్పలను తనకు తాను ఆపాదించుకునే ప్రయత్నంలో ప్రపంచం ముందు బొక్క బోర్లా పడ్డారు. యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ను తనకు భారత్ ఇవ్వలేదని పాక్ను పంచెర చేర్చుకుని భారత్పై పగ తీర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు అమెరికా అధ్యక్షుడు. ఈ విషయాన్ని చెప్పకుండా భారత్పై టారిఫ్ల మోతకు తెరతీశారు ట్రంప్. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటూ యుద్ధానికి సహకరిస్తోందని, అందుకే భారత్పై 50% సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. భారీ సుంకాలతో భారత్ తన దారికొస్తుందని ట్రంప్ భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. మోదీ తన మాట వినకపోగా రష్యా ఇండియా బంధం మరింత బలపడింది. చైనా కేంద్రంగా ఈ 3 దేశాలు ఒక్కతాటిపైకి రావడంతో ట్రంప్ ఇప్పుడు మరో కుట్రకు తెరతీశారు. తనలానే భారత్పై సెకండరీ టారిఫ్లను విధించాలని యూరోప్ దేశాలను ట్రంప్ యంత్రాంగం కోరినట్లుగా తెలుస్తోంది. ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని కూడా కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా మరో వాణిజ్య విపణిని సృష్టించుకోవాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలతో ట్రంప్ నోట్లో వెలక్కాయ పడ్డట్టుగా అయింది. భారత్ అమెరికాకు మాత్రమే కాదు, EU దేశాలకు అనేక వస్తువులను ఎగుమతి చేస్తోంది. దీంతో యూరోప్ దేశాలను భారత్ నుంచి దిగుమతులు తగ్గించాలని, అలాగే సెకండరీ సుంకాలను విధించేలా చేసి ఇబ్బంది పెట్టాలని ట్రంప్ కుయుక్తులు పన్నుతున్నారు. నిజానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో భారత్కు ఎలాంటి సంబంధం లేకపోయినా ట్రంప్ తన వ్యక్తిగత పగతోనే భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ప్రపంచ దేశాలు ఇప్పటికే గ్రహించాయి. యుద్ధాన్ని ఆపేస్తానంటూ శాంతి మంత్రం జపిస్తూ ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్ తెరవెనుక ఉక్రెయిన్కు విపరీతంగా ఆయుధాలిస్తూ యుద్ధానికి ప్రత్యక్షంగానే ఊతమిస్తున్నారు. భారత్ రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకుందంటూ ఆరోపించే ట్రంప్ రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఖనిజాలపై మాత్రం నోరు మెదపడం లేదు. అయితే భారత్ను కాళ్లబేరానికి తీసుకువద్దామనే ట్రంప్ కుట్రలు బెడిసి కొడతాయని అమెరికన్ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్పై అమెరికా రాజకీయ విశ్లేషకుడు రిక్ శాంచెజ్ మండిపడ్డారు. ట్రంప్ దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. స్కూల్కు వెళ్లే పిల్లాడిని బెదిరించినట్లు బెదిరిస్తే భారత్ మాట వింటుంది అనుకుంటే పొరపాటేనని అన్నారు. ట్రంప్ చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు తెచ్చిపెడతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చే విదేశీ నిపుణులు భారీగా తగ్గిపోయారు. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో అమెరికా భారీగా నష్టపోయే అవకాశాలున్నాయని US ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ నిర్ణయాల వల్ల భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు మరింత ఏకమై అమెరికాను ఎదిరించే అవకాశాలు లేకపోలేదు. ట్రంప్ దగ్గరుండి మరి తన మిత్ర దేశాలను దూరం చేసుకుంటూ అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు అమెరికా రాజకీయ విశ్లేషకులు.